గాఢ నిద్ర. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. ఆదికాండము 2వ అధ్యాయము 21, 22. జీవము గల ప్రతిదానికి పేరు పెట్టు గొప్ప పనిని ఆదాము సంపూర్తి చేసినప్పుడు తన బిడ్డను నిద్రపుచ్చు ఒక తల్లి వలె దేవుడు అతనికి గాఢ నిద్ర కలుగజేసెను. మన జీవితములో ఆయన ఆరంభించిన గొప్ప పనిని సంపూర్తి చేసిన తరువాత మనము మన దేవునిలో విశ్రాంతి తీసుకొనుటకై ఆయన మనకు సహాయము చేయుటకు శక్తిమంతుడు. దేవుడు గాఢ నిద్ర కలుగజేసెను. ఓహో, అది ఎంతటి గాఢ నిద్ర అయ్యుండును! తన ప్రియులకు నిద్ర ఇచ్చుచున్నాడు. 127వ కీర్తన 2 ఆంగ్లములో. నిజముగా ఆయన ఇంకను ఎల్షదాయిగా అనగా తల్లి వంటి దేవుడుగానే ఉన్నాడు. మొదటి నిద్ర పరిశుద్ధుడైన ఆదామునకు ఇవ్వబడెను. దేవుడు తన పరిశుద్ధులకు ఈ భూమి మీద వారి యొక్క జీవితము సంపూర్తి చేయబడిన తర్వాత వారి పునరుత్థాన దినము వరకు వారికి గాఢ నిద్ర అనుగ్రహించుచున్నారు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనము. ఈ రెండు విషయములలోనూ ప్రయాసముల నుండి విశ్రాంతి పొందుటను గూర్చి చెప్పబడి ఉన్నది. ఆయన అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీని నిర్మించెను. ఒక పెండ్లి కుమార్తెను సిద్ధము చేయు పద్ధతిలో ప్రక్కటెముకను తీయుట అనునది ఆదామునకు ఎంతమాత్రము బాధాకరముగా లేక నొప్పిగా అనిపించలేదు. ఒకవేళ అతడు గాఢ నిద్రలో విశ్రాంతిగా ఉండని ఎడల అది అతనిని బహుగా బాధపెట్టి చిత్రవద చేసి కలవరపరచునదిగా ఉండేడిది. క్రీస్తు కొరకు ఒక పెండ్లి కుమార్తెను రూపించుట దేవుని పనియై ఉన్నది. మనము దేవునిలో విశ్రాంతి పొందుటను నేర్చుకొనినప్పుడే ఆయన నమ్మకముగా మిక్కిలి శ్రేష్టమైన విధానములో దానిని చేసి ముగించెదరు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28-29. మనము దేవునిలో విశ్రమించుటకు నేర్చుకొందుము. నేడును మనము దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు మనకంటే ఎక్కువగా దేవుడే మన విశ్రాంతిని గూర్చి శ్రద్ధ వహించుదురు. గాడ్ బ్లెస్ యూ.